ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ జాగృతి కవితక్క మరి దాదాపు 170 రోజుల నుండి వికార్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే ఒక రాజకీయ కుట్రగానే గుర్తించి మరి పెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఒక అధికారులు ఏడి సిబిఐ మరి వాళ్ళు ముందుకొచ్చి ఎలాంటి ప్రూఫ్ లేకుండా మరి పెట్టడం జరిగింది. మరి ఈరోజు మరి సుప్రీంకోర్టు వారిని గుర్తించి మరి ఎలాంటిది ఒక రూపాయి కూడా చేర్పులు మార్పులు ఎలాంటి చేతులు మారలేవని గుర్తించి కూడా వారిని ఈరోజు విడుదల చేయడం జరిగింది, బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం ఆడబిడ్డలు మరి సుప్రీంకోర్టుకు మరి కవితక్కకు మరి ప్రత్యేకంగా కవితక్కకు శుభాకాంక్షలు, మరి సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. మరి కేంద్రం తన సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ ద్వారా ఎన్నో కుట్రలు వేసి ఏమాత్రం ప్రమేయం లేని కేసులో కవితక్క గారిని నిర్మించి మరి జైలుకు పంపడం జరిగింది. కవితక్క ముందు నుంచి చెప్తున్నారు, నేను కడిగిన గుర్తంలాగా బయటకు వస్తా అని చెప్పి ఈ రోజు అదే జరిగింది. ఏదైతే హైకోర్టు ఇవ్వని బెయిల్ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి అన్ని వివరాలు అన్ని పరిశీలించి మరి కవితక్కకు ఏమాత్రం ప్రమేయం లేదు, ఇది బెయిలే కాదు రేపు రాబోయే తీర్పు కూడా అని భావించి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం ప్రమేయం లేని ఒక రూపాయి కూడా తన దగ్గర దొరకనటువంటి కేసులో కవితక్కకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు మీరు జైల్లో పెట్టదలుచుకున్నారని చెప్పి సిబిఐని ఈడీని రక్షణ వర్షం కురిపించి వారికి హితబోధ చేసి ఈ రోజు కవితక్క గారికి బెయిల్ మంజూరు చేయడం టిఆర్ఎస్ బిఆర్ఎస్ శ్రేణులలో చాలా ఉత్సాహం నింపింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా కార్యకర్తల నాయకులు అందరూ పనిచేస్తూ మరి రాబో కాలంలో మా బిఆర్ఎస్ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంగా అందరూ న్యాయం గెలిచిందని సంతోషపడ్డ సందర్భంగా ఈరోజు 5.5 మాసాలు గడిచిన కవితక్క గారు ఏ ఆధారం లేకున్నా ఆధారం సృష్టించుకుంటూ ఈడీ సిబిఐ 2 బెయిల్ పిటిషన్ రాకుండా ఎన్నో సార్లు బెయిల్ హైకోర్టులో ఆపడం జరిగింది. ఈ లాస్ట్కు ఇలా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా వాదనలు ప్రత్యేకంగా మాట్లాడిన న్యాయాలు కానీ సుప్రీంకోర్టు స్పష్టమైన వాదనలతోటి ఇవాళ దాదాపు 5.5 మాసాలు ఎన్నిసార్లు తిరస్కరించిన ఇలా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా పరిశీలించి ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కానీ డబ్బులు కానీ తీసుకున్నట్టు కానీ ఇచ్చినట్టు కానీ ఆధారాలు లేనందున ఇవాళ సుప్రీంకోర్టు న్యాయస్థానం వాదనలు విన్న అనంతరం ఈరోజు సిరిసిల్ల కవితక్కకు దొరకడం ఇలా ఉన్నత స్థాయి న్యాయస్థానం అంటే మన లాస్ట్కు సుప్రీంకోర్టే మనకు ఫైనల్ కాబట్టి కింది స్థాయి కోర్టులు బెయిల్ ఇవ్వకుండా కానీ ఇలా పూర్తి స్థాయిలో పరిశీలించి మన కవితక్క గారికి బెయిల్ ఇవ్వడం సుప్రీంకోర్టు న్యాయవాదులకు మా పార్టీ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ కవితక్క గారు మరి సుప్రీంకోర్టులో ఏదైతే లిక్కర్ స్కామ్ పేరిట ఒక మహిళా ఆడబిడ్డను బలి చేసిండ్రు, ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా మరి సుప్రీంకోర్టు వెళ్ళిన తరుణంలో మరి ఈడీ కేంద్ర సంస్థలైనటువంటి ఈడీపై మరి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం మరి వారి యొక్క కుట్రలను మరి యొక్క ఈ కేసులో ఏ విధంగా డొల్లతనం బయటపడ్డదో వారిపైన సీరియస్ అయిన విధానాన్ని గమనించవచ్చు. మరి రాజకీయ కుట్రలో భాగంగా బీఆర్ఎస్ లేకుండా చేయాలని
మరి కేంద్ర ప్రభుత్వంలో అనుకూలమైనటువంటి సంస్థలను ఆసరా చేసుకొని ఈరోజు కేసీఆర్ కుటుంబం పైన మరి కవిత పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో 100 కోట్ల స్కామ్ అయిందని చెప్పి ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా మరి రికవర్ చేయలేదు, ఆస్తులను అటాచ్ చేయలేదు. కానీ మరి యొక్క కేజ్రీవాల్ను ఇటు కవితను ఇబ్బంది పెట్టాలి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని కొన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈ సిఐడి కానీ ఈడీలను కానీ మరి అడ్డు పెట్టుకొని ఈరోజు మరి తిహార్ జైల్లో కవితక్కను ఉంచడం జరిగింది. మరి రాజకీయంగా ఎదుర్కోలేక మరి కుట్రలు చేసి ఈరోజు మరి కవితక్కను బలి చేయడం జరిగింది. మరి ఈరోజు ఎప్పటికైనా కోర్టులపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కవితక్క మరి బెయిల్పై రావడం జరిగింది.